ఏపీలో జనాభా వృద్ధి రేటుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు లైవ్లో చూద్దాం. చూస్తే కేరళ 30 ఆవరేజ్ 88 దేశం. లీడర్స్ వచ్చి ప్రకాశం 16, చిత్తూరు 18, ఎన్టీఆర్ 19, అదే మరి ఏఎస్ఆర్ 159, అనంతపూర్ 68, శ్రీకాకుళం 58. ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి కూడా మీకు ఇస్తాం. ఈ డేటా అంతా మీరు ఫోకస్ చేస్తే ది బెస్ట్గా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇమ్యునైజేషన్లో మనం 3వ ప్లేస్కి వచ్చాం. ఈరోజు వరల్డ్లో ఐస్లాండ్ 99, ఇండియా 94, లీడర్స్ వచ్చి పల్నాడు 98, గుంటూరు 98, ఎన్టీఆర్ 98, అదే మరిగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 84, సిఎస్ఎస్ 91, కర్నూలు 93. ఐఎంఆర్ చూస్తే దిశ 11లో ఉన్నాం. ఇది 1000కి 19 మంది. దీనిపైన కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం, ఎడ్యుకేట్ చేయడం, హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం, ఫంక్షనరీ వారికి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం. ఈరోజు ఇది చూసిన ప్రదేశ ఇక్కడ 19 ఉంది. ఇది కూడా మనం చూసినప్పుడు కేరళ బెస్ట్ 5, ఆవరేజ్ 25. అందులో కూడా కోనసీమ, అన్నమయ్య, ఏలూరు, ఏఎస్ఆర్, విజయనగరం, కాకినాడ ఇవన్నీ బెటర్గా ఉన్నాయి. ఇంకొక పక్కన దిశ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే మోర్టాలిటీ రేట్ 482, 1,00,000 పాపులేషన్కి 18వ ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ సింగపూర్ నెంబర్ 1 100. ఇండియా బెస్ట్ వచ్చి జార్ఖండ్ 252, ఆవరేజ్ 459. ఆవరేజ్ కంటే మనం ఎక్కువ ఉన్నాం. ఆ హెల్త్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోవాలి. దానికోసం అక్కడ అన్ని కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదే మరి దేశ నెక్స్ట్ వచ్చినప్పుడు అదర్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 98, అంటే చాలా వరకు 4th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ ఆర్మేనియా, ఉక్రెయిన్ 100%. ఇండియా బెస్ట్ కేరళ 19%, ఆవరేజ్ 89 కంటే మనం బెటర్గా ఉన్నాం. నంద్యాల, పల్నాడు, కోనసీమ 100%, ఏఎస్ఆర్ 97%, ఎస్ఎస్ఎస్ 97%, విశాఖపట్నం 98%. అదే మరిగా దేశ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మొత్తం చూస్తే 42%, 26వ ప్లేసు. ఇక్కడ అర్మేనియా, యుక్రెయిన్ అవి 19% పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఇండియాలో బెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ 87%, ఆవరేజ్ 62%. మంది 91% ఏఎస్ఆర్ ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఆల్టర్నేటివ్ ఉంటే మన వాళ్ళందరూ ప్రైవేట్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాన్యం 75, అనకాపల్లి 70, నెల్లూరు 23, కోనసీమ 26, కడప 29. ఇవి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దేశ ఇది కూడా ఒకసారి చూస్తే అనీమియా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ 32%, దట్ ఈస్ 25th ప్లేస్. వరల్డ్లో గ్యారెంట్మాలా 7%. ఇండియాలో బెస్ట్ లక్షద్వీప్ 21, ఆవరేజ్ 52. లీడర్స్ వెస్ట్ గోదావరి 10, కృష్ణా 12, కోనసీమ 17, ఏఎస్ఆర్ 86, మాన్యం 78, తిరుపతి 50. ఇంకొక పక్క దిశ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 78% మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రీచ్ చేశాం. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో దాన్ని సింక్ చేశాం. దీన్ని 100% తొందరనే అవుతుంది. 100% అయితే విల్ బి నెంబర్ 1 ఉంటాం. దానిపైన ఏం చేయబోతాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు డెన్మార్క్ 100% డిజిటల్ హెల్త్ రికార్డ్స్. మనం తొందరలోనే ఆ స్టేజ్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కడప 92% చేశారు, కృష్ణా 84%, పల్నాడు 78%,
ఏఎస్ఆర్ 29%, అనకాపల్లి 51%, కర్నూలు 63%. ఇంకో పక్కన అధ్యక్ష అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ చూస్తే 42% థర్డ్ ర్యాంక్లో ఉన్నాం. ఇండియా బెస్ట్ గోవా 50, ఆవరేజ్ 20, లీడర్స్ గుంటూరు 58, ఎన్టీఆర్ 54, వెస్ట్ గోదావరి 51, అదే మరి కాకినాడ 25, కోనసీమ 27. ఇక్కడ అధ్యక్ష ఇంకొక విషయం కూడా చెప్పాలి, సిజేరియన్ డెలివరీస్ ఇది లేదు దీంట్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 56.62% సిజేరియన్ డెలివరీస్. ఇది డేంజరస్ ట్రెండ్. అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్. మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని వాళ్ళందరినీ పిలిపించి ఆస్మా మిగిలినటన్నీ కూడా. దీనికి కూడా కారణం మనం చూస్తే ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఉంది. ఎక్కడైతే పొల్యూషన్ కానీ పొల్యూటెడ్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ ఉంటే, ఎయిర్ కానీ ఇవన్నీ ఉంటే ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇంకా ఫర్దర్ డయాగ్నోస్కి వెళ్తాం. ఇంకొక పక్కన ఇన్ఫెక్చువస్ డిసీజెస్, ఇది కూడా క్లీన్నెస్ సరిగా లేకుండా హైజీనిక్గా ఉండకుండా వీటన్నీ ఉంటే వస్తుంది. 9 to 11% టీబీ, డయేరియా డిసీజెస్ శ్రీకాకుళం, విజయనగరం, కడప ప్రిడామినెంట్గా ఉన్నాయి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తే ఇక్కడ 6 to 8% ఉన్నాయి.
రైజింగ్ డ్యూ టు హైపర్ టెన్షన్, డయాబెటీస్, టాక్సిన్ వాటర్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఇంకా మీకు క్రానిక్గా ఉండేటి ఉద్దానం, శ్రీకాకుళంలో, పల్నాడు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, ఈ ప్రిడామినెంట్గా ఎక్కువ ఉండే జిల్లాలు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకొని ఎట్లా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 6వ డిసీజ్ దిశ క్యాన్సర్ 5 నుంచి 7%, సర్వైవల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, టొబాకో రిలేటెడ్, లేకుంటే పొల్యూషన్ రిలేటెడ్, ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ఉండే యూరియా కానీ లేకపోతే ఈ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ వస్తాయి దిశ. అందులో కూడా మీరు చూస్తే గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం క్యాన్సర్ ఎక్కువ ఉండే జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలో కూడా వర్కౌట్ చేస్తాం. మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ 5 to 6%, అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్, ఇవి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపూర్, ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ చూస్తే అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నిటికి కూడా కారణం ఫుడ్ హ్యాబిట్స్. అదే సమయంలో దిశ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ 4 నుంచి 5%, డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్, డ్రగ్స్, ఇవన్నిటి వల్ల మీరు చూసినప్పుడు విశాఖపట్నం, విజయవాడ, కడప ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా ఒక ప్రాబ్లం అవుతా ఉంది. టెక్నాలజీని ఎక్సెస్గా వాడేదానివల్ల టెన్షన్ ఎక్కువయ్యి అక్కడి నుంచి ఇరిటేషన్స్, మెంటల్ డిజార్డర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే నేను మొన్న కూడా యోగాను కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద మళ్ళీ ఒకసారి దీంట్లో నేను చెప్పడం లేదు. యోగాని ఏ విధంగా తీసుకుపోతామో తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ కూడా మీకు ఇస్తాం. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏవైతే మస్కిటో వల్ల వచ్చేటివన్నీ 3 to 5%, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇవన్నీ మాన్సూన్ లింక్డ్. ఇవన్నీ ఏఎస్ఆర్, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉన్నాయి. ఇంకో పక్క రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ 3 to 4%, హయ్యర్ ఫెర్టిలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ, కృష్ణా, చిత్తూరు, తిరుపతి. ఈ 10 డిసీజెస్ మీరు ఒకసారి చూస్తే ఆ దిశ దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ కింద ఈచ్ డిసీజ్ మేమంతా ఆలోచించేది. అవసరమైతే మన దగ్గర ఉండే డాక్టర్స్లో బెస్ట్ డాక్టర్స్ ఎవరున్నారో వారు, నేషనల్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ కాన్స్టిట్యూట్ చేసి ప్రతి ఒక్క డిసీజ్కి ఒక ప్యానల్ పెట్టి అక్కడి నుంచి ప్రివెంటివ్, క్యూరేటివ్, శాశ్వతంగా ఎట్లా తగ్గించగలుగుతామో దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ 10కు కూడా 10 టాస్క్ ఫోర్స్ పెట్టి ఎక్కడ ఏ స్పాట్లో ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, దాన్ని ఏం చేయగలుగుతామో దానికి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష NCD స్క్రీనింగ్ చేశాం.